Hi, today important day January 19 ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం. ప్రజా జీవనానికి తీవ్ర నష్టం కలిగించే పరిస్థితినే విపత్తు డిజాస్టర్ అంటారు. విపత్తు అంటే ఏమిటి? ప్రజా జీవనానికి తీవ్ర నష్టం కలిగించే పరిస్థితిని విపత్తు అంటారు. ప్రకృతి వైపరీత్యాలతో పాటు హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల అంటే మానవ చర్యల ఫలితంగా ఇవి సంభవిస్తాయి. వీటిని కారణంగా ప్రాణము, ఆస్తి నష్టాలు కలుగుతాయి అన్నమాట. మన దేశంలో అనేక ప్రాంతాల్లో విపత్తులు ఎదుర్కొంటున్నాయి. అనేక ప్రాంతాలు విపత్తులను ఎదుర్కొంటున్నాయి. అలాంటి దుర్బల పరిస్థితుల్లో బాధితులకు ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో సహాయ సహకారాలు అందించడానికి ఏర్పడిన ప్రత్యేక దళమే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్ అంటారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. ఇది దేశంలో సంభవించే విపత్తులను నిర్వహించడంలో విపత్తు ప్రమాద తగ్గింపు, డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ గురించి అవేర్నెస్ కల్పించడంలో ఒక కీ రోల్ అనేది ప్లే చేస్తుంది అన్నమాట. సో దేశంలో సంభవించే విపత్తులను నిర్వహించడంలో, అంటే విపత్తులు సంభవించాలని కాదు, వాటిని ఎలా ఎదుర్కోవాలని నిర్వహించడంలో ఆ విపత్తు యొక్క ప్రమాద తగ్గించడానికి, అంటే డిజాస్టర్ యొక్క రిస్క్ని రిడక్షన్ చేయడానికి, దాని గురించి సంబంధించిన అవగాహనను పెంచడంలో ఈ ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది అన్నమాట, ఈ దళం. సో దీని స్థాపనకు గుర్తుగా ఏటా జనవరి 19న ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవంగా, అంటే 9DRF రైజింగ్ డేగా కండక్ట్ చేస్తూ వైపరీత్యాల సమయంలో ఇటువంటి రిస్క్ ఫేసెస్ చేసేటప్పుడు ఎన్డీఆర్ సిబ్బంది ఎన్డీఆర్ యొక్క స్టాఫ్ ఉంటుంది కదా, ఆ స్టాఫ్ యొక్క తెగువ, ధైర్యాన్ని గౌరవించడం, అంటే రెస్పెక్ట్ చేయడంతో పాటు వారి సర్వీసెస్ని ఎలా ఉంటాయి, ప్రజలకి అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి సర్వీస్ చేస్తారనే అవగాహన ప్రజల్లో కలిగించడానికి ఈ జనవరి 19న చేస్తారన్నమాట. దేశంలో విపత్తు నిర్వహణ నిర్మాణం. భారతదేశంలో 1900, 1905, 1907లో వరుసగా కరువులు సంభవించాయి. ఇది బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించే కాలం. భారతదేశంలో 1900, 1905, 1907లో వరుసగా కరువులు సంభవించినాయి. 1937లో 1937 ఇంకా అప్పటికి మన దేశంలో బ్రిటిష్ వాళ్ళే ఉన్నారు. బీహార్, నేపాల్ సరిహద్దుల్లో భూకంపం వచ్చింది. వీటినన్నిటినీ దృష్టిలో ఉంచుకొని బ్రిటిష్ ప్రభుత్వం విపత్తు నిర్వహణ కోసం, అంటే విపత్తు నిర్వహించడం కోసం బ్రిటిష్ గవర్నమెంట్ లేదంటే బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్ ఒక నిర్దిష్టమైనటువంటి వ్యవస్థాగత నిర్మాణం ఉండాలని భావించింది. వాళ్ళకి అండర్స్టాండింగ్ కూర్చున్నారు అనమాట. ఈ ఒక సిస్టమ్ అయితే ఉండాలని. 1937లో మొదటిసారి వైపరీత్యాల వల్ల నష్టపోయిన ప్రభావిత ఎవరైతే అఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో, ఆ అఫెక్టెడ్ ఏరియాస్లో ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళని సేవ్ చేయడానికి ఈ వ్యవస్థను ఏర్పాటు చేసింది. సో కాబట్టి స్వతంత్ర అనంతరం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కూడా ఇదే వ్యవస్థని, ఈ సిస్టమ్ని కంటిన్యూ చేస్తున్నారు అనమాట. ఐక్యరాజ్య సమితి అనేది ఉంది ఒక పాయింట్. 1990 దశాబ్దాన్ని, అంటే ఒక 10 ఇయర్స్ని అంతర్జాతీయ విపత్తు తగ్గింపు దశాబ్దంగా ప్రకటించింది. దీంతో మన దేశంలో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణ విభాగాన్ని ఏర్పాటు చేశారు. సో ఇది ఇంపార్టెంట్. ఐక్యరాజ్య సమితి ఐరాస్ అంటాం. 1990 దశాబ్దాన్ని మొత్తం కూడా అంతర్జాతీయ విపత్తు తగ్గింపు దశాబ్దంగా ప్రకటించింది, అనౌన్స్మెంట్ చేసింది. దీంతో మన దేశంలో దానివల్ల కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణ విభాగాన్ని, ఒక డిపార్ట్మెంట్ని అయితే అగ్రికల్చర్ దాంట్లో విపత్తు నిర్వహణ విభాగాన్ని ఏర్పాటు చేసినారన్నమాట.
సో చారిత్రక నేపథ్యం చూస్తే దేశవ్యాప్తంగా, అంటే మన దేశంలో ఇండియా కదా, దేశవ్యాప్తంగా విపత్తు నిర్వహణకు ప్రత్యేక దళం ఉండాలనే ఉద్దేశంతో విపత్తు నిర్వహణ దళం ఉండాలనే ఉద్దేశంతో విపత్తు నిర్వహణ చట్టం 2005 ద్వారా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటైంది. ఏ చట్టం కింద? విపత్తు నిర్వహణ చట్టం 2005. 2006 జనవరి 19న దేశానికి చెందిన ప్రాథమిక విపత్తు ప్రతిస్పందన దళంగా ఇది ఉనికిలోకి వచ్చింది. ఎప్పటి నుంచానో పబ్లిక్లోకి, అంటే మన సొసైటీలోకి రావడం జరిగిందంటే 2006 జనవరి 19న దేశానికి చెందిన ప్రాథమిక విపత్తు ప్రతిస్పందన దళంగా ఇది ఉనికిలోకి వచ్చింది. దీని ఏర్పాటును పురస్కరించుకుని 2007 నుంచి ప్రతి సంవత్సరం జనవరి 19న ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటారనమాట.